పవర్ స్టార్ కు మెగా భరోసా, తమ్ముడి కోసం చిరు ప్రచారం, నాగబాబు ప్రతిపాదనకు సయ్యన్న చిరంజీవి, షెడ్యూల్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచన. త్వరలో రంగంలోకి రామ్ చరణ్, మెగాస్టార్ రాకతో జనసేనలో ఫుల్ జోష్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంతో పాటు 2029 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకమైన నిర్ణయాలతో పవర్ పాలిటిక్స్ కు వేదికగా మారుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన సోదరుడు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి బలమైన భరోసాగా నిలవబోతున్నారు. ఇప్పటికే 5 కోట్లు ఆర్థిక సాయంగా అందించి భవిష్యత్తులో జనసేన బలోపేతానికి మరింత చేయూతను అందించేందుకు సిద్ధంగా ఉన్న చిరంజీవి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే పవన్, నాగబాబు, చిరంజీవిల మధ్య చర్చలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాల్లో చిరంజీవి ప్రచారం చేయాలని నాగబాబు చేసిన ప్రతిపాదనకు మెగాస్టార్ సయ్యన్నట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించి రూట్ మ్యాప్ తో పాటు షెడ్యూల్ ఖరారు చేయాలని, ఎన్నికలకు చివరి వారంలో రంగంలోకి దిగాలని, ఆ దిశగానే చిరంజీవి ఏ నియోజకవర్గం నుంచి మొదట ప్రచారాన్ని ప్రారంభించాలి, ఏ జిల్లాలో ప్రచారాన్ని ముగించాలి, ఇలా వివిధ అంశాలపై ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని తన సత్తా చాటుకోవాలని పవన్ అభ్యర్థుల ఎంపిక విషయం నుంచే జాగ్రత్త పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తమ్ముడి కష్టం, పోరాట తత్వాన్ని చూసి చిరంజీవి భావోద్వేగానికి గురి కావడంతో పాటు ఐయామ్ విత్ యూ అంటూ బలమైన భరోసాను కూడా పవన్ కు ఇచ్చారు. రాజకీయాల జోలికి వెళ్లకుండా కేవలం జనసేన అభ్యర్థుల విజయం కోసమే ఆయన ప్రచారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా చిరు పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతుండటంతో జనసేన నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల మధ్యలోకి రాబోతుండడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల్లో సరికొత్త చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసిన జనసేన ప్రస్తుతం ఎన్నికల్లో 2014 ఎన్నికల తరహాలో తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాలతో కలిసి జనసేన కూటమిగా రంగంలోకి దిగింది. పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ సీట్లను కేటాయించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో కీలకంగా వ్యవహరించడంతో పాటు అత్యధిక స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకొని తన సత్తా చాటుకోవడంతో పాటు 2029 ఎన్నికలకు ఇప్పటి నుండే బలమైన పునాదులను నిర్మించుకోవాలని పవన్ యోచిస్తున్నారు. అందుకు నాగబాబు కూడా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎన్నికలకు మరో 30 రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమతో పాటు మెగాస్టార్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మరింత అనుకూల వాతావరణం ఉంటుందన్న యోచనలో నాగబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిరును ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఆయన ప్రతిపాదనకు చిరు సయ్యన్నట్టు తెలుస్తోంది. మే 13వ తేదీ జరగనున్న ఎన్నికలకు సంబంధించి మే 11వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అంటే మే మొదటి వారంలో చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా రూట్ మ్యాప్ ను, షెడ్యూల్ ను సిద్ధం చేయాలని చెప్పినట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార సభలను నిర్వహించి తొలి ఎన్నికల్లోనే 18 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకున్న చిరంజీవి ఆ సమయంలోనే ప్రధాన పార్టీలకు తానేంటో చెప్పకనే చెప్పారు. సుదీర్ఘ విరామం తర్వాత జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచార రంగంలోకి దిగబోతుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఆయన ప్రచారం కోసం ఆసక్తిగా ఎదురు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబాయ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కు మరింత అండగా నిలిచేందుకు మెగాస్టార్ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలోకి దిగాలని నిర్ణయం తీసుకోవడంతో రామ్ చరణ్ కూడా మద్దతు తెలిపే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఆ దిశగానే మే మొదటి వారంలో చిరుతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో రామ్ చరణ్ కూడా ప్రచారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రచారంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు చిరంజీవి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మాత్రమే పార్టీలో చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అదేవిధంగా మెగా ఫ్యామిలీలోని మరికొంతమంది సభ్యులు కూడా జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి దిగితే రామ్ చరణ్ కూడా ఖచ్చితంగా బాబాయికి మద్దతుగా ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాలతో పాటు పార్టీ నేతల్లోనూ బలంగా వినిపిస్తోంది.